బేబక్క చేసిన నామినేషన్స్ రివెంజ్ నామినేషన్స్ అని ఎంతమందికి అనిపించింది? నాకైతే రివెంజ్ నామినేషన్స్ అని అనిపించింది. ఎప్పుడో మొదటి వారంలో జరిగిన విషయాల కోసం ఇప్పుడు నామినేట్ చేయడం ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపించింది. బేబక్కకి నామినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు సరైన రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బహుశా బేబక్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్స్ ఏమీ చూడలేదేమో, అందుకనే బేబక్క ఉన్న వారంలోనే జరిగిన విషయాల కోసం నామినేట్ చేసింది. అండ్ శేఖర్ భాష దుమ్ము దులిపేశాడనే చెప్పవచ్చు. శేఖర్ భాష చేసిన 2 నామినేషన్స్ కరెక్ట్ పాయింట్స్ చెప్పాడనిపించింది. ప్రేరణ, యష్మి గేమ్స్ చాలా బాగా ఆడతారు, కానీ గ్రూప్ గేమ్ వల్ల వాళ్ళు బ్యాడ్ అవుతున్నారని చెప్పి కరెక్ట్ పాయింట్స్ చెప్పి యష్మిని, ప్రేరణని నామినేట్ చేశాడేమో అని నాకు అనిపించింది. గ్రూప్ గేమ్స్ ఆడడం వల్ల మీ గేమ్ తో పాటు పులిలాగా ఆడుతున్న నిఖిల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలా కరెక్ట్ గా చెప్పాడని నాకు అనిపించింది. బేబక్క, శేఖర్ భాషలో కరెక్ట్ నామినేషన్స్ శేఖర్ భాష చేశాడని నాకు అనిపించింది. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.